అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనజదాస్ కిచెన్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చేయబోతున్నాము. క్యారెట్ అండ్ సేమియా కాంబినేషన్లో భగవంతుడికి ప్రీతికరమైన పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్, టేస్ట్కి సరిపడా బెల్లం దాదాపు 1 కప్ వరకు ఉంటుంది. అలాగే 1 కప్ తురిమిన క్యారెట్, కొన్ని క్యాష్యూస్, కొన్ని బాదం, అలాగే ఒక 4 ఇలాచీలు. ముందుగా కాస్తంత నెయ్యి వేసి బాదంని వేయించిన తర్వాత క్యాష్యూస్ని కూడా యాడ్ చేసి ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి మనం తీసుకున్న సేమియాలను యాడ్ చేసి ఇవి చక్కగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకి పెట్టుకోవాలి. మరి కాస్త నెయ్యిని యాడ్ చేసి క్యారెట్ తురుమును కూడా వేసి ఇందులోనే ఫ్రై చేయాలి. ఈ క్యారెట్ తురుము చక్కటి స్మెల్ వస్తుందండి. సో పర్ఫెక్ట్గా వేగినట్లయితే ఇందులోంచి కమ్మటి వాసన వస్తుంది. కలపకుండా అలాగే వదిలేసినట్లయితే ఇది అడగంటుతుంది. సో కలుపుతూ చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలోకి 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, తురిమిన క్యారెట్ని వేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. సో హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే ఇవి చాలా క్విక్గా సాఫ్ట్గా అయిపోతాయి. సో వాటర్లో ఉడుకుతాయి కాబట్టి ఎలాంటి అడుగంటే సమస్యలు ఉండవు. ఈ రెసిపీలోకి మనం ఎక్స్ట్రాగా కలర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. సో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండానే ఇది క్యారెట్ వల్ల న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది ఈ రెసిపీకి. సో మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఫైనల్గా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లంని యాడ్ చేయాలి. సో ఇవి రెండు కలిపి 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే 1 కప్ ఆఫ్ బెల్లంని తీసుకుంటున్నాము. మీకు కాస్త స్వీట్ తక్కువగా కావాలి అన్నా ఎక్కువగా కావాలన్నా కూడా మీరు బెల్లంని కాస్త ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఈ సేమియా ఇంకా క్యారెట్ పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లంని యాడ్ చేయాలండి. లేకపోతే ఇక బెల్లం వేసామంటే అవి ఇంకా ఉడకవన్నమాట. సో ఉడికిన తర్వాతనే బెల్లంని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఇంకా సేమియా సమపాలలో తీసుకోవాలని ఏం లేదండి. మీకు అవసరమైతే క్యారెట్ కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు, లేదా సేమియాని కాస్త ఎక్కువగా అలా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా చిక్కగా అవుతుందండి ఈ స్వీట్ మొత్తం కూడా. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నుంచి కొన్ని పక్కకు తీసుకొని ఇలా క్రష్ చేసి యాడ్ చేయాలి. సో దట్ మనం స్వీట్ తింటున్నప్పుడు మధ్యలో అలా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే స్వీట్ మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ స్టేజ్లోనే మీకు ఇష్టమైతే కనుక ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని ఇలాగైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇది సేమియా క్యారెట్ పాయసం కాబట్టి ఇందులోకి పాలను యాడ్ చేయాలి. సో పాలను యాడ్ చేయాలంటే ఈ మిశ్రమం కాస్త చల్లారాలి. సో కాస్త చల్లారిన తర్వాతనే పాలను యాడ్ చేయాలి. వేడి మీద పాలను యాడ్ చేస్తే స్వీట్ సరిగా కుదరదండి. సో కాస్త పాలు విరిగిపోయినట్లుగా అనిపిస్తాయి. కాబట్టి ఈ రెసిపీ కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి గోరువెచ్చటి పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2 కప్స్ ఆఫ్ గోరువెచ్చటి చిక్కటి పాలను యాడ్ చేసాము. మీకు ఇష్టమైతే కనుక మీరు 3 కప్స్ ఆఫ్ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలను యాడ్ చేసి చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన ఉంచినట్లయితే ఈ స్వీట్ రెసిపీ అనేది పూర్తిగా రెడీ అయినట్లే. చివరిగా ఒక స్పూన్ నెయ్యి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఈ సేమియా క్యారెట్ పాయసం రెడీ అండి. మీకు అవైలబుల్గా ఉంటే కనుక చిటికెడు పచ్చకర్పూరంని కూడా యాడ్ చేసుకోండి. సో ఇంకా టెంపుల్లో తయారు చేసిన పాయసం లాగే ఉంటుంది యాజ్ టీస్గా. అంతే అండి. ఎంతో టేస్టీ, హెల్దీ అండ్ చాలా కలర్ఫుల్గా ఉన్న డెలీషియస్ అయిన సేమియా క్యారెట్ పాయసం రెడీ. నైవేద్యంగానే కాకుండా ఎవరైనా సడన్ గెస్ట్స్ ఇంటికి వచ్చినా కూడా ఈ రెసిపీని క్విక్గా చేసి వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు. సో చాలా డిఫరెంట్ వెరైటీ అండ్ డెలీషియస్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ఈ రెసిపీని ఇష్టపడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ వనజదాస్ కిచెన్ అండ్ ఆర్ట్స్.